తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పరిధిలోని పెరిమిడి గ్రామ పంచాయతీ నుండి మేల్చూరు గ్రామం సీసీ కండ్రిగను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ కోసం శనివారం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఆరుముగం ఆధ్వర్యంలో పెరిమిడి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నిర్వహించిన బహిరంగ గ్రామసభను సర్పంచ్ పూడేటి వనమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్లు, పంచాయతీలోని గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అన్నదమ్ముల వలె పెరిమిడి పంచాయతీలో కలిసి ఉన్న మేల్చూరు, సీసీ కండ్రిగ గ్రామాలు దూరమవడం బాధగా ఉన్నా ఆ గ్రామాల ప్రజల అభివృద్ధి కోసం పెరిమిడి పంచాయతీలో నుండి వేరొక పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నట్టుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు గ్రామసభలో ఇరు గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు. మేల్చూరు గ్రామము, చక్రాల చారకండికి, గొల్లవరపాలెము, పెరిమిడి ఇవన్నీ కలిసి ఒక పంచాయతీగా ఉన్నాము. మేము చాలా కాలంగా కూడా మా చిన్న వయసు మొదలుకొని ఇక్కడే కలిసిమెలిసి ఉన్నాము. వాళ్ళ తండ్రులుగా, మేము బిడ్డలుగా, వాళ్ళ అన్నలుగా, మేము తమ్ముళ్ళుగా అందరం ఏకీభవించి ఉన్నాము. ఈరోజు ముస్లిం బతుక పెరిమిడి దాకా రావాలంటే దూరమని, నడవాలంటే ఇబ్బంది పడతా. అందుకని దయచేసి అందరూ కూడా కలిపి మేము పంచాయతీని సపరేట్ చేసుకోవాలని అందరం కోరుకున్నాము. గ్రామస్తులు, పెరిమిడి, గొల్లవరపాలెం అందరూ కూడా కలుసుకొని మీరు హ్యాపీగానే చేసుకోండి, మేమందరం అండా సన్నగా ఉంటామని అందరూ చెప్పారు. దాంతో దయచేసి మాకు సపరేట్ చేసుకోవాలని ఈరోజు పంచాయతీ కాడ మీటింగ్ పెట్టుకొని మాట్లాడి ఈ గ్రామ పెద్దల తరఫున అందరితో మాట్లాడి మేము నిర్ణయం తీసుకున్నది జరిగిందని. పెరిమిడి, మేల్చూరు, గొల్లవరపాలెం, చక్రాచార్యగండిగా కొచ్చెరువు ఉంది. ఈ మధ్యలో కొచ్చెరువు కొన్ని కారణాల వల్ల ఓజిలి బండానికి పోయింది. అప్పటి నుంచి మేము పంచాయతీ మొత్తం కలిపి అన్నదమ్ముల్లాగా బాగా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు ఆ గ్రామస్తులు అయా మేము రావడానికి ఓటేసేదానికి కానీ మంచి చెట్టుకి మాకు దూరంగా ఉంది కాబట్టి మీరు అందరం కలిసి మంచి మనసుతో మాకు సీసీ కండిగా మేల్చూరు బైపర్గేషన్ చేసుకుంటాం, మీరు కూడా మాకు సహకరించండి అన్నారు. మేము కూడా మా గ్రామ పంచాయతీ మొత్తం ప్రజలు కూడా వాళ్ళకి అనుకూలంగా సహకరిస్తాము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన మేల్చూరు సీసీ కండ్రిగా విడదీయాలని చెప్పి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ నుంచి వాళ్ళు మాకు ఉత్తర్వులు వచ్చాయి. గ్రామ సభ పెట్టి మాకు పంపించమని చెప్పి కాపీ పంపించమన్నారు. నేను కూడా ఎంపీడీఓ సార్ వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ వెళ్ళడం వల్ల డిప్యూటీ ఎంపీడీఓ గారు కూడా కోర్టుకు హాజరయ్యడం వల్ల వాళ్ళు హాజరు కాలేకపోయారు. అందువల్ల నేనే నా యొక్క మా ప్రజలతో కూడా ఏకమై గ్రామ సభ నిర్వహించడం అనేది ఇందుకు అందరూ కూడా ప్రజలు కూడా ఏకమై ఉంచి అందరూ కూడా సంతకాలు కూడా చేశారు. ఈరోజు సీసీ కండ్రిగా మేల్చూరు మన పెరిమిడి పంచాయతీకి రావాలంటే దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉండవల్ల వాళ్ళందరూ కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చిన వల్ల మేము ఈరోజు గ్రామ సభ నిర్వహించడం అనేది. ఎన్నో సంవత్సరాలుగా పెరిమిడి పంచాయతీ ఉమ్మడిగా ఉండింది. మేల్చూరుని, సీసీ కండ్రిగని సపరేట్గా పంచాయతీ చేసుకొని త్వరితగతిన అభివృద్ధి చెందాలని ఎన్నో కాలంగా ఏది చూసాం. ఇది మా చిరకాల కోరిక. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చిన్న పంచాయతీతో అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పంచాయతీలు ఏర్పాటు చేయడం కోసం ఒక శుభముహూర్తాన్ని ప్రకటించారు. అందులో భాగంగానే ప్రజాబాంధవుడు, రైతు బాంధవుడు మన గౌరవ శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు పెరిమిడి నుంచి విడిపోయి మేల్చూరు పంచాయతీగా ఏర్పాటు చేయడం కోసం ఈరోజు మా పంచాయతీ సెక్రటరీ ఆర్మోహన్ గారి ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. పెరిమిడి పంచాయతీలోని గత 90 సంవత్సరాలుగా మా పంచాయతీ 5 గ్రామాలుగా ఉండటం జరిగినది. అందుమూలంగా మేల్చూరు నుంచి 10 కిలోమీటర్లు, సీసీ కండ్రిగ నుంచి 12 కిలోమీటర్ల వరకు వస్తుంటుంది. అందువలన మా ప్రజలందరికీ ఇబ్బందులకి సౌకర్యం లేదని, మాకు కావాల్సిన పనులన్నింటికీ కూడా పెరిమిడి పంచాయతీ కార్యాలయానికి పోవాల్సి వస్తుంది. కాబట్టి పెరిమిడి గ్రామ పంచాయతీ పెద్దలందరినీ సమావేశమయ్యి వాళ్ళతో మాట్లాడుకొని మా పంచాయతీ చక్రాలవారిచర్లకండికి మేల్చూరు పంచాయతీగా చేసుకున్నటకు, మేల్చూరు చక్రాలకండికి పంచాయతీగా మార్చుకున్నటకు విభజించుకునేందుకు గ్రామ పెద్దలందరినీ సహకారం తీసుకొని సమ్మతించిన తర్వాత ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎండిఓ ఆఫీస్కి పంపించారు. అక్కడి నుంచి ఎండిఓ ఆఫీస్ వాళ్ళు గ్రామ సభ జరగాలని నిర్ణయించారు. అప్పుడు ఆ గ్రామ సభలో మేమందరము కూడా గ్రామస్తులు, ఈ పంచాయతీ మొత్తం గ్రామస్తులు, మేల్చూరు గ్రామస్తులు, చక్రాలకండి గ్రామస్తులను కూడా కలిసి కూర్చొని ఏకీభవించి పంచాయతీని ఎడదీసుకొని గ్రామాలు చేసుకునేందుకు
మేము ఎంతో కాలంగా అగచాట్లు కష్టాలు పడుతున్నాం కాబట్టి దూరం అందువలన ఆ గ్రామ పెద్దలు కూడా మాకందరికీ సహకరించి మీ గ్రామాన్ని ఎడదీసుకునేందుకు మాకందరికీ సమ్మతి ఉంది, మీరు చేసుకోండి అని మాకందరూ అంగీకారం తెలపడం జరిగినది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.